బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు సరైన వానలు లేక ఆవేదనలో ఉన్న అన్నదాతలకు కురుస్తున్న వర్షాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. సముద్రంలో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలకు సమీపంలో నిల్చోరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి, ఏపీలో వర్షాల తీవ్రత ఎలా ఉంది? ఇక రాబోయే 4 రోజులు కూడా వర్షాలు ఉండనున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అది అల్పపీడనంగా మారి బలపడే అవకాశం ఉన్న దృష్ట్యా రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఈ కోస్తాంధ్ర తీర ప్రాంతాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఎదురుగాలులు వీస్తున్న సందర్భంగా శనివారం వరకు మత్స్యకారులను చేపల వేటకు వెళ్ళకూడదని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. నేడు కోస్తా ప్రాంతాలైనటువంటి అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పల్నాడు, గుంటూరు, బాపట్ల, నెల్లూరు తదితర జిల్లాలలో భారీ వర్ష సూచన ఉన్న దృష్ట్యా సంబంధిత జిల్లా కలెక్టర్లు ఆయా ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. నిన్న అనకాపల్లి జిల్లా రావికమితం గ్రామంలో 63.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ప్రస్తుతం గత నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మాత్రం ఇటు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు మాత్రం ఈ కోస్తాంధ్ర తీర ప్రాంతాలలో అధికారులు మాత్రం లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సముద్ర తీర గ్రామాల ప్రజలను మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. థ్యాంక్ యూ శ్రీనివాసులు.